బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు, మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. గన్నవరం నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణికులను చింతూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో 5 పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.